హాయ్ అండి, అందరిది లంచ్ ప్రిపరేషన్ అయిపోయిందా? మాది లంచ్ ప్రిపరేషన్ ఇవాళ ఏంటో ఒక్కొక్కరికి ఒక్కో రకం. ఇప్పుడు ఏంటి మామిడికాయ పట్టుకున్నా, మామిడికాయ తిరుగుతున్నానా? ఈ మామిడికాయతో ఏం చేస్తా అనుకుంటున్నారా? వచ్చేయండి, అసలు చూపిస్తున్నాను ఏం చేశాను ఏంటో. వచ్చేయండి, ఇదిగోండి. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు కోసే నిండా, అప్పుడే కొన్ని అయిపోయినాయి కూడా. అలానే బొబ్బస్కాయ ముక్కలు, కేరా ముక్కలు అయిపోయినాయి అనమాట, లేవు. అలానే కోడిగుడ్డు ఉడకబెట్టి అవి పక్కన పెట్టాను. అలానే బుడ్డదాని కోసం ఆకుకూర పక్కన పెట్టాను. అలానే టమాటా పచ్చడి చేసా, రసము, ఉత్తపప్పు, ఏంటో ఒకరోజు బ్రౌన్ రైసు, ఆకుకూర బచ్చల కూర. ఇప్పుడే ఇంగు తాలింపు వేసాను, కారం వేసి బుడ్డదానికి తీసాక అది. అలానే ఇంకోండి, ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టాను, బ్రౌన్ రైస్ కాకుండా. ఇంకో పొయ్యి మీద బుడ్డదాని కోసం ఇంకొక అన్నం. అలానే మామిడికాయ తురమన్నారు ఇవాళ వాళ్ళకి, ఇద్దరికేమో. ఈరోజు ఏంటంటే ఇద్దరికేమో ఈ ఆకుకూరతో కావాలన్నారు, ఇద్దరేమో ఇవాళ పెరుగన్నం తిని ఫ్రూట్స్ తింటా అన్నారు, ఇద్దరేమో మామిడికాయ పులిహోర కావాలన్నారు, ఒకళ్ళేమో బ్రౌన్ రైస్ అడిగారు. ఆకుకూర బుడ్డదానికి అడిగిన మీ అమ్మ ఎవరైతే తింటారో వాళ్ళకి. ఒక రోజు పని ఉంది, చాలా సింపుల్ అనుకుంటాం, అవ్వదు. ఇవాళ అందులో దోశల పని, చట్నీ పని, పనమ్మాయి రాలేదు, అలా అని బయట తెప్పించుకున్నాం అనుకోండి. పని ఎక్కువైన రోజు తృప్తిగా అన్నం తినకపోతే ఇంకా బీపీ వచ్చేస్తుంది కదా, నీట్గా లేకపోయినా. పనమ్మాయి రానప్పుడు ఎక్కువ క్లీనింగ్ కూడా ఉంటుందండి బాబు, నాకైనా మరి అందరికీ ఇందో తెలియదు. కానీ బయట తెప్పించుకున్నాం అనుకోండి, కడుపు నిండా తిన్నాను అనిపించదు, సగం ఆకలితో ఉంటాము. అందుకని నేను తినేసి పడుకుందాం అనుకుంటా, కానీ మళ్ళీ ఏదో ఒకటి వచ్చి కస్టమర్ రావటము లేకపోతే ఇంకేదేనో అలా ఉంటుంది అనమాట. అసలు ఆడవాళ్ళ పని అంటేనే ఇంత అనుకుంటాను అసలు. మా